సృష్టికర్తను నమ్మని వారిని మ్లేచ్చులు అంటారు. ఎవరైతే సంస్కృతి సభ్యత ఉందో వాటిని నమ్మని వారిని మ్లేచ్చులు అంటారు. మ్లేచ్చులు ఏం చేస్తారు? ఆ విధంగా మనం చూస్తే ముస్లింలు ఏం చేస్తారు? ఒక్కరికి ఏదన్నా జరుగుతుందంటే ఎంతో మంది వచ్చి చేరుతారు కదా. హిందువులు పోయి ముస్లింలు ఒకళ్ళని ఏమైనా చేసిందంటే వారిని చుట్టూ చుట్టడానికి, వారిని లేపేయడానికి ముస్లిం అందరు ఏకమవుతారు. ఆ విధంగా లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఒక్క మ్లేచ్చులు మనం జాగృతం చేశామంటే, కదిలించామంటే మిగతా అన్ని వచ్చి చేరుతాయి. ఈర్ష్య గాని, ద్వేషం గాని, ఏదైనా ఒకటి కోపాన్ని గాని లేకపోతే ద్వేషాన్ని గాని మనం తీసివేయకుండా మనలోనే ఉంచుకున్నట్లయితే దానికి తోడుగా మిగతావన్నీ వచ్చి చేస్తాయి. అప్పుడు మనం ఏమవుతాం? సర్వనాశనం, ఆత్మకథం. అక్కడ నాశనమే. ఏ విధంగా అయితే ముస్లింలు అందరు ఏకమైతే హిందువుని చంపేసి పడేస్తారు అక్కడ. ఉండనే ఉండడు. చాలా జరుగుతున్నాయి, జరిగినాయి, చూసినాం. ఆ విధంగా ద్వేషాన్ని మనం తెచ్చుకుంటే అన్ని వచ్చి చేరుతాయి. కాబట్టి ఆత్మ పూర్తిగా సర్వనాశనం చేసేస్తాయి. అప్పుడు పరమాత్మ నుంచి దూరం అయిపోతాడు జీవుడు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. ద్వేషాన్ని రానివ్వకుండా ఉంచినట్లయితే ఇతర శత్రువులను కూడా మనం జయించగలుగుతాం. ఇతర శత్రువుల నుంచి దాటగలుగుతాము. వాటిని దాటినప్పుడే, వాటిని జయించినప్పుడే పరమాత్మ లభిస్తాడు. వాటిని జయించాలి అంటే కూడా ఒకరి సహాయత అవసరం. కాబట్టి ఉత్తమ గురువులను పట్టుకోవచ్చు. అందరికి గురువులకు గురువు పరమపిత పరమాత్మ. లోపల ఉన్నటువంటి ఆ గురువునే, లోపల ఉన్నటువంటి ఆ తల్లినే, ఆ తండ్రినే, ఆ విద్వాంసునే పట్టుకున్నట్లయితే, లేదా లోపల ఉన్నట్టు ఆ మిత్రుణ్ణే పట్టుకున్నట్లయితే వీటన్నింటి నుంచి దూరం అయిపోతాము. అసలైనటువంటి మిత్రుడు తల్లి, తండ్రి, దైవం, గురువు ఏదనుకుంటే అది పరమాత్మ. ఆ విధంగా మనము పరమాత్మను పట్టుకున్నట్లయితే ఇవన్నీ దూరం అవుతాయి. ఆత్మ, పరమాత్మ. బయట ఏవైతే మిత్రులు ఉన్నారో వారందరూ శారీరకంగా మిత్రులు. సమయం వచ్చిందంటే శరీరాన్ని వదిలిపెట్టారంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఇక మన దగ్గర ఉన్నారు. ఆ విధంగా మనం రాముణ్ణి, కృష్ణుణ్ణి మనం పూజ చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎన్నో దేవతలను పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మరి వారు ఉన్నారా? లేరు. ఇప్పుడు వెళ్ళిపోయారు మనల్ని వదిలిపెట్టేసి. ఎందుకంటే వాళ్ళు శరీర ధారణ చేసుకున్నారు కాబట్టి. శరీర ధారణ చేసినప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే శరీరం అనేది పంచభూతాలతో తయారవుతుంది. అది తయారయ్యి పెరుగుతా ఉంటుంది. మళ్ళీ తర్వాత వికృతమై అది నాశనం అవుతుంది. తప్పకుండా దాన్ని వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే ఒకవేళ వదిలిపెట్టకపోతే శరీరం అనేది దాంట్లో శక్తి క్షీణించి, బుద్ధి లోపల కూడా శక్తి జ్ఞానం క్షీణించిపోయి వృద్ధావస్థ వచ్చేసరికల్లా ఆ శరీరం పనిచేయకుండా ఉంటే మనం ఏమి చెయ్యలేము. కాబట్టి అది తప్పనిసరి వదిలిపెట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో అయినా. ఒకవేళ పరమాత్మ తీసుకుపోకున్నా కానీ మన స్థితి 100 సంవత్సరాలు దాటిన తర్వాత మన పని మనం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, లేదా మనం జ్ఞానాన్ని పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, లేవలేకుండా కూర్చోలేకుండా ఉన్నటువంటి స్థితిలో అప్పుడు ఏమనిపిస్తుందంటే, హే భగవంతా మమ్మల్ని తీసుకుపోయేందుకు ఉంచావా ఇంకక్కడ అని వేడుకుంటాం. ఆ స్థితి వస్తుంది. కాబట్టి అది తప్పనిసరి ఆ శరీరాన్ని వదిలిపెట్టాల్సింది. కర్మలు ఉంటే మళ్ళీ పొందాల్సింది. మరి ఈ శరీరం నుంచి తీసుకుపోయేది, మళ్ళీ శరీరంలోకి పంపించేది పరమాత్మ ద్వారానే జరుగుతుంది. మానవుని ద్వారా మనము నేను అనుకుంటున్నాం కదా. ఈ జీవుని ద్వారా కలగదు. జీవుడు ఏమి చేయలేడు. శరీరం లోపలికి ఇంకొక శరీరం లోపలికి ఇంకో జీవుని పంపించలేడు. ఆ శరీరాన్ని తయారు చేయలేడు, అందులోకి జీవుని పంపించలేడు. అలాంటి వాడు మరి పరమాత్మకు రూపం తయారు చేసి పరమాత్మను ఎలా పంపించగలుగుతాడు? ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా, విగ్రహాలు తయారు చేసి. అందులోకి ఎలా పంపించగలడు? జీవున్నే పంపించలేడు. వెళ్ళిపోయినటువంటి జీవుణ్ణి పట్టుకొని ఇంకొక శరీరం తయారు చేసి అందులోకి పంపించవచ్చు కదా. మన దగ్గర ఉంటారు కదా. మరి అలా చేస్తున్నావా? చెయ్యగలుగుతున్నావా? చెయ్యలేము. ఆ శక్తి మనకు లేదు. కాబట్టి ఈ విధంగా విచారణ జరిపితే మనల్ని మనం, మన శరీరాన్ని, మన ఆత్మ అనుకున్నటువంటి వాళ్ళు, మనకు ప్రియమైన వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకొని వారికి ఇంకొక శరీరాన్ని తయారు చేసి ఇవ్వచ్చు కదా. ఇస్తామా? ఇవ్వము. ఎందుకు? ఆ శక్తి లేదు. కాబట్టి ఇంకొకటి ఆ వెళ్ళిపోయేటువంటి ఏదైతే ఉన్నదో మన అనుకున్న వాళ్ళు ఆ వెళ్ళిపోయే తత్వం కూడా కనబడదు కదా పట్టుకున్నామంటే. అది కనబడదు. ఆ విధంగా శరీరాన్ని తయారు చేసి ఇవ్వలేము కూడా. ఒకవేళ మన చేతుల్లో ఉన్నట్లయితే ఆ విధంగా తయారు చేసేటువంటి శక్తే కనుక మనకు ఉంటే, ఈ వికృతమైనటువంటి శరీరం అవుతుందో
వికృతంగా ఎవరైనా తయారు చేసుకుంటారా? అందంగా సుందరంగా ఒకరిని మించి ఒకరిని, నీకంటే ఇంకా అందము, నీకంటే ఇంకా ఘోర వర్ణంలో ఉన్నాను, ఎరుపు వర్ణంలో ఉన్నాను, గులాబీ వర్ణంలో ఉన్నాను, ఆ విధంగా అట్లా తయారు చేసుకుంటాను. కానీ ఆ శక్తి లేదు కదా. పరమాత్మ ఏ రూపం ఇస్తే, ఎలాంటి శరీరాన్ని ఇస్తే అలాంటి శరీరంలో ఉండవలసిందే. అందులో ప్రీతి, నేను గొప్ప అని అనుకుంటాం, ఇతరుల కంటే నేను గొప్ప అంటే కర్మను బట్టి పరమాత్మ ఇస్తున్నాడు, మనం మాత్రం తయారు చేసుకోలేమో. కాబట్టి ఆ పరమాత్మనే తయారు చేసి ఇచ్చాడు, కనబడకుండా ఉన్నాడు. ఏ విధంగా అయితే నీవు కనబడకుండా ఉన్నావో, ఒకవేళ నువ్వు కూడా కనబడినట్లయితే నిన్ను కూడా పట్టుకుంటారు, ఊరుకుంటారు. అప్పులన్నీ చేసి ఆత్మహత్యలు చేసుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఆ అప్పుల ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళకు ఒకవేళ జీవుడు కనబడినట్లయితే వదిలిపెడతాడా? పట్టుకుంటాడు, అరే నా అప్పు తెచ్చిపో అని చెప్పి. నీవే కనబడట్లేదు, నీ కొరకే నీవు శరీరం తయారు చేసుకునేటువంటి శక్తి లేదు. అలాంటప్పుడు భగవంతునికి ఎలా తయారు చేయగలవు శక్తి శరీరాన్ని? భగవంతుణ్ణి ఎలా పట్టుకోగలవు? కాబట్టి పట్టుకోలేవు. భగవంతుని పట్టుకోవాలి అంటే నీవు చెయ్యాల్సిన పని ఏంటి? ఈర్ష్య ద్వేషాన్ని దూరం చేసుకొని నిన్ను నీవు ముందుగా పవిత్రం చేసుకో. శరీరంలో తర్వాత ముందు ఆత్మ పవిత్రం కావాలి. ఆత్మ పవిత్రం అయిందంటే శరీరం కూడా పవిత్రం అవుతుంది. అప్పుడు భావనలే సాత్విక భావనలు వస్తాయి. కాబట్టి సాత్వికంగా ఉండడానికే ప్రయత్నం చేస్తావు. సాత్వికంగా ఉండడానికి శరీరం పవిత్రంగా అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు పవిత్రం చేసుకో. ఆ విధంగా చేసుకున్నట్లయితే పరమాత్మకు ప్రియుడవుతావు. అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది, అనుభూతి చెందుతావు. ఈ విధంగా 65వ మంత్రంలో తెలుసుకున్నాం. అర్థమైంది కదా విషయం? విన్నారా అందరూ? విన్నామమ్మా విన్నాం. వినండి, నిద్రపోవడం కానీ అలాంటి ఏం చెయ్యకండి, ఇంకెక్కడికో పంపించకండి మనసును. ఆ కాసేపు అయినా వినుకుంటూ పరమాత్మకు దగ్గర అయ్యేటువంటి అనుభూతిని పొందండి. లేదమ్మా నిద్రేం బాబు. ముందుకు వెళ్దాము. సామవేదం యొక్క 366వ మంత్రము. మంత్రం యొక్క ఋషి భౌమోత్రిహి, భౌమ అత్రిహి. దేవత ఇంద్ర, ఛంద అనుష్టుపు, స్వర గాంధార. విషయం ఏంటిదంటే ప్రపంచ పౌరసత్వం, ఇంగ్లీష్ లో వరల్డ్ సిటిజన్షిప్ అట. అది ప్రపంచ పౌరసత్వం. మంత్రము ఓం విభోష్ట ఇంద్రరాధతో విభ్రతిశ్చక్రతో అథానో విశ్వచర్షణే ద్యుమ్నం సుదత్రమంహయా. పదపాఠం. విభోః భోః తే ఇంద్ర రాధసః విభ్రీః రాతిః శతక్రతో అథ నః విశ్వచర్షణే యుమ్నం సుదత్ర మంహయ. గత మంత్రం యొక్క భావనానుసారం, గత మంత్రం యొక్క అనుసారము ఏదైతే చెప్పిన ద్వేషాన్ని దూరం చేసుకుంటే పరమాత్మకు ప్రియులవుతారని, ఆ విధంగా ఆ భావనానుసారము ఏ వ్యక్తి ద్వేషంను అధిగమిస్తాడో, ఏ వ్యక్తి ద్వేషానికి అతీతుడవుతాడో ఆ వ్యక్తి యొక్క దృష్టికోణం వ్యాపిస్తుంది. ఎవరైతే ద్వేషం నుండి దూరం అవుతారో, ద్వేషాన్ని అధిగమించి ఉన్నత స్థాయికి వెళ్తారో వారి యొక్క దృష్టికోణం ఎలా అవుతుందంటే అది వ్యాపకం అవుతుంది. ఎంతవరకు వ్యాపకం అంటే కేవలము తన కుటుంబము కాదు, కేవలము తన బంధువులే కాదు, కేవలం తన ఊరు అనే కాదు, పూర్తిగా సంపూర్ణ రాష్ట్రము, దేశము, ప్రపంచంకే పూర్తిగా వ్యాపకం అయిపోతుంది. అతడు సమాజము, నగరము, ప్రాంతము మరియు దేశ భావనలకు అతీతంగా ఎదిగి, సమాజము, నగరము, ప్రాంతము, దేశ భావనలకు ఇంకా అతీతంగా ఎదిగి
భౌమ అనగా మొత్తం భూమి యొక్క, ఈ భూమి యొక్క, భూమి పైన ఎన్ని ఉన్నాయో అన్నింటి యొక్క, మరియు మొత్తం ప్రపంచం యొక్క చర్షణే మనుష్యుడు అవుతాడు. మనుష్యుడు విశ్వకర్మని, సంపూర్ణ విశ్వానికే పూర్తిగా కర్మలు చేసే విశ్వం కొరకు అనగా సంపూర్ణ విశ్వం కొరకు ఉపకారం చేసేటువంటి వాడు అయ్యేందుకు ప్రయత్నము చేస్తాడు. ఎవరైతే ద్వేషాన్ని దూరం చేసుకున్నారో, ఎవరి లోపలైతే ద్వేష భావన ఏ మాత్రం కూడా లేకుండా అయిపోయిందో, అతడు ఆ వ్యక్తి ఎలా అవుతాడంటే అతని యొక్క దృష్టికోణం ఏ విధంగా అవుతుందంటే పూర్తిగా వ్యాపించిపోతుంది. అనగా సంపూర్ణంగా ఒకప్పుడు ఎలా ఉండే అంటే తన కొరకే చూసుకునేవాడు. మనం భౌతికంగా ప్రపంచం లోపల చూసినట్లయితే, మన ఇంటి లోపల కూడా చూసినట్లయితే, ఎక్కడ చూసినా ఈ రోజులలో తన వరకే, తన మేలు కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తన మేలు నుంచి కుటుంబ మేలు నుంచి మరియు పక్క ఇంటి వాళ్ళు, పక్క వాళ్ళ గురించి, ఆ విధంగా ఊరు గురించి, ఆ విధంగా ఒక్కొక్క మెట్టును అధిగమిస్తూ ఎక్కుకుంటూ మీదికి ఎదిగిపోతా ఉంటూ ఏ విధంగా అయిపోయాడంటే పూర్తిగా ప్రపంచం కొరకే ఉపకారం చేసేవాడు. తన స్వార్థం కాకుండా ప్రపంచం కొరకే మేలు చేసేటువంటి వ్యక్తి అయిపోతాడు. ఏ విధంగా అంటే రాముడు, ఆ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా మనం గుర్తుంచుకున్నాం. రాముణ్ణి, కృష్ణుణ్ణి, రుక్మిణి, సీత, ఎందరో మహానుభావులు, దేవీ దేవతలు కదా. దేవి దేవతలు అంటే దివ్య గుణం కలిగిన వారు, అనగా పరమాత్మ యొక్క గుణాలను పొంది పరమాత్మ వలె అయినటువంటి వారు. వారు సృష్టికర్తలు కారు. పరమాత్మ యొక్క గుణాలు పొంది పరమాత్మ వలె అవుతారు, కానీ సృష్టికర్తలు కారు. అలాంటి వారిని మనము బ్రతికు ఉన్నప్పుడు పూజించినట్లయితే వారు మనకు ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తారు. వారు లేరు కాబట్టి వాళ్ళని ఫోటోలకు పూజించని అవసరం లేదు. కానీ అక్కడ ఖర్చు చేయాల్సింది ఉంది. ఏంటి? ఆ ఫోటోలను ఉంచుకొని, ఆ ఫోటోలను చూస్తూ వారి యొక్క చరిత్రను గుర్తుకు చేసుకొని ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఏ విధంగా అయితే పరమాత్మకు అనుగుణంగా నడుచుకుని వారు పరమాత్మ యొక్క గుణాలను పొంది పరమాత్మ వలె అయ్యారో, ఆ విధంగా మేము కూడా నడుచుకుంటాము. ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శవంతులు వాళ్ళు, మార్గదర్శకులు కాబట్టి ఆ విధంగా తీసుకొని ఆ విధంగా మనం గౌరవం ఇచ్చినట్లయితే పరంపిత పరమాత్మ మనకు కూడా వాళ్ళ వల్లే మనల్ని కూడా చేసిస్తాడు, పరమాత్మ వల్లే చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ఏ విధంగా అయితే ఏ మాత్రం కూడా ఈర్ష్యాద్వేషాలు లేనట్టు సంపూర్ణ యోగి శ్రీకృష్ణుడు, కామక్రోధాదులు అస్సలే లేవు అతని లోపల. అలాంటి వ్యక్తి వలె కావాలి అంటే ఇక్కడ ఆ విధంగా అయినట్టు ఏ వ్యక్తి అయితే ఆ ద్వేషాన్ని దూరం చేసుకుని ఆ విధంగా అవుతారు, అదే విధంగా మనం కూడా కావచ్చు. కాబట్టి ఆ విధంగా అయినటువంటి వ్యక్తి యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే వ్యాపకమైపోతుంది. ఏ విధంగా పరంపిత పరమాత్మ సర్వ వ్యాపకుడో, అంతటా ఉన్నాడు, అన్నింటికి ఉపకారం చేస్తున్నాడో, అదే విధంగా జీవుడు కూడా ఏకదేశీ అయినప్పటికీ కూడా ఆయన యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే అన్నింటికి, అందరికీ ఉపకారం జరగాలి, మేలు కలగాలి అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి దాని కొరకు ఆ విధంగా విశ్వకర్మని అయ్యేందుకు ప్రయత్నం చేస్తాడు పరమాత్మ వలె. విశ్వకర్మని పరమాత్మ సంపూర్ణ ప్రపంచాన్ని నడిపించేవాడు, ఆ విధంగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తాడు. మంత్రంలో ఈ ఉద్దేశంతోనే ప్రార్థన ఉంది. మంత్రం లోపల ఏం చెప్పబడింది? ఈ ఉద్దేశంతోనే, అంటే విశ్వకర్మని కావాలి, నేను వ్యాపకుడం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రార్థన ఉంది. కాబట్టి హే ఇంద్ర, ఓ పరమైశ్వర్యశాలి ప్రభో, పరమ ఐశ్వర్యం కలిగినటువంటి ఓ పరంపిత పరమాత్మ, విభోహ తే, సర్వవ్యాపకుడమైన మీ రాధస సమ్యక్ సిద్ధికి, అనగా ఉత్తమ కార్యముల సిద్ధికి, విభోహ తే, విభో అంటే వ్యాపకుడు, అంతటా సర్వవ్యాపకుడు అనేటువంటి ఓ పరమాత్మ, తే నీ యొక్క లేదా మీ రాధస, మీ యొక్క సిద్ధులు, ఉత్తమ కార్యముల సిద్ధికి, మీరు చేసేటువంటి ఉత్తమ కార్యాలు ఏవైతే వాటిని పొందేందుకు సాధనభూత ధనం యొక్క, ఉత్తమ కార్యం యొక్క సిద్ధులు అంటే ఉత్తమ కార్యాలు చెయ్యాలి, వాటిని నేను సిద్ధింప చేసుకోవాలంటే దానికి సాధనభూతమైనటువంటి ధనం ఏంటిది? ఆ ధనం యొక్క రాతి, దానం కూడా వివేహి, వ్యాపకం. నీవు సర్వవ్యాపకుడవు,
ఉత్తమ కార్యాల సిద్ధికి కావాల్సినటువంటి సాధనభూత ధనం ఏదైతే ఉందో అది కూడా వ్యాపకం, అనగా ప్రతి జీవునికి నీవు అందించావు, ప్రతి ప్రాణికి నీవు అందించావు, ఉత్తమ దానం చేశావు. ఆ విధంగా ఆ దానం ద్వారా తమరే, ఆ యొక్క దానం ద్వారా మీరే హే పరమాత్మన్ శతక్రతో వందలాది యజ్ఞ యాగ కర్మలను నిర్వహించేవారు. ఆ దానం ద్వారానే ఉత్తమ దానం, ఉత్తమ కార్యసిద్ధి కొరకు ఏదైతే సాధనభూతమైనటువంటి ధనం ఉందో ఆ యొక్క ధనాన్ని నువ్వు దానం చేసినటువంటి వారు, ఆ విధంగా మీరే ఆ దానం ద్వారా మీరే వందలాది యజ్ఞ కార్యాలను యాగ కర్మలను నిర్వహించేవారు. యజ్ఞ కార్యాలు అంటే త్యాగపూర్వకంగా ఇతరులకు ఉపకారం, పరోపకారం. యజ్ఞం ఏం చేస్తుంది? పరోపకారం చేస్తుంది. మనం నిత్యం అగ్నిహోత్రం చేస్తాం కదా, దాని ద్వారా పరోపకారం జరుగుతుంది. కేవలము మానవునికే కాదు, కేవలం ప్రాణులకే కాదు, జడ పదార్థాలు అన్నింటికీ ఉపయోగపడుతుంది. అది చెట్లు చేమలు ఏవైతున్నాయో వాటన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. పంచభూతాలను శుద్ధి చేస్తుంది. ఆ విధంగా యజ్ఞకార్యం అంటే పరమిత పరమాత్మ కూడా అన్నింటిని శుద్ధి చేసేవాడు, అన్నింటిని దానం చేసేవాడు కాబట్టి నిర్వహించేవారు. వాస్తవంగా ధనంకు ప్రథమ పతి, ఆ యొక్క ఐశ్వర్యానికి, ఈ సంపూర్ణ ఐశ్వర్యానికి, సర్వ వ్యాపకము ఉత్తమమైనటువంటి సంపూర్ణ ఐశ్వర్యానికి పతి స్వామి పరమేశ్వరుడే, ఆ పరమాత్మనే. ఇంద్ర శబ్దము ఐశ్వర్యం, సంపూర్ణ ఐశ్వర్యానికి స్వామి పరంపిత పరమాత్మ, ఇంద్రుడు లేదా పరమేశ్వరుడు. ధనము మనది కానే కాదు. ఏదైతే ధనము నాది నాది అనుకుంటున్నామో ఆ యొక్క ధనము మనది కానే కాదు. ఇది మాది, మాది మా కొరకే, నా కొరకే నేను సంపాదించుకున్నాను, నాకే కావాలి అనేటువంటిది ఏదైతుందో అది నాది కాదు, అది పరమాత్మ ద్వారా పొందాము. ఒకవేళ మనది అయితే ఈ శరీరము వెదలి వెళ్ళినప్పుడు మనతో రావాలి ఆ ధనము. ఒకవేళ శరీరమే మనది అయితే ఈ శరీరం కూడా మనతో రావాలి. శరీరాన్ని తీసుకొని వెళ్తున్నారా? ఎవరినైనా చూశామా? ఈ లోకంలో ఎవరైనా లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి వారు శరీరాన్ని తీసుకొని వెళ్తున్నారా? లేదు. మరి శరీరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ సంపాదించినటువంటి ఐశ్వర్యం ఏదైతే అనుకుంటున్నామో అది తీసుకొని వెళ్ళాలి కదా, దానిని కూడా తీసుకొని వెళ్ళడం లేదు. ఎందుకంటే అది భౌతికమైనటువంటి పదార్థం. భౌతిక పదార్థాలు భూమిపైనే ఉంటాయి కాబట్టి అది మరి ఎవరిది? మనది కాదు. మనదైనంటే మనం తీసుకొని వెళ్ళేవాళ్ళం. అది పరమాత్మదే. పరమాత్మని ఇచ్చాడు కాబట్టి పరమాత్మ దగ్గరనే వదిలిపెట్టేసి వెళ్తున్నాము. ఆ పరమేశ్వరుని ధనమును ప్రాణులకు ఇస్తూ సంకోచం ఎందుకు? ఆ పరమాత్మ యొక్క ధనాన్ని ఇతరులకు ఇస్తూ ఇంకా సంకోచం ఎందుకు? ఇవ్వాలా వద్దా? ఇస్తే నాకు ఉంటుందా లేదా? నాకు సరిపోతుందా లేదా? నేను మళ్ళీ ధనహీనుడని అవుతానా? గరీబు బీదవాడని అవుతానా? నేనేం లేకుండా అవుతానా అనేటువంటి సంకోచం ఎందుకు? లేదా ఈ వీరికి ఇవ్వాలి, వీరికి ఇవ్వకూడదు, నేను అందరికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి సంకోచం ఎందుకు? అది నీది కానే కానప్పుడు ఇతరులకు ఇవ్వడానికి సంకోచం ఎందుకు? కాబట్టి సంకోచము చెయ్యకూడదు, సంకోచించకూడదు. ఈ ధనము ఉత్తమ కార్యముల సిద్ధి కొరకే ఇవ్వబడింది. పరమాత్మ పరమ ఐశ్వర్యవంతుడు, ఉత్తమ కార్యాలను చేసేటువంటి పరమేశ్వరుడు ఈ సాధనాలను ఉత్తమ కార్యములను సిద్ధింప చేసుకోవడం కొరకే ఇవ్వబడింది. కాబట్టి ఉత్తమ కార్యాల కొరకే ఆ ధనాన్ని ఉపయోగించాలి. రాధ శబ్దానికి సంసిద్ధి, సిద్ధింప చేసుకోవడానికి, బాగుగా సిద్ధింప చేసుకోవడానికి, బాగా లాభాన్ని పొందడం కొరకు. ఏ లాభం మరి? మోక్ష రూప లాభాన్ని. ఆ ధనము యొక్క వినియోగము ఎల్లప్పుడూ ఉత్తమ కార్యాలలో చేస్తూ ఉండాలి. పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి పరమాత్మ యొక్క పరమ ఐశ్వర్యం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క ధనము మనకు ఇవ్వబడింది, మనకిచ్చాడు అంటే ఆ యొక్క ధనాన్ని ఉత్తమ కార్యాల్లో కూడా ఎల్లప్పుడూ నిరంతరం ఉత్తమ కార్యాల్లో ఉపయోగిస్తూ ఉండాలి, ఉత్తమ కార్యాలను చేస్తూ ఉండాలి. కానీ ఆ కార్యాల గర్వము ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఉత్తమ కార్యాలు చేసినప్పుడు ఏమవుతుంది? నేను చేశాను అనేటువంటి గర్వం వస్తుంది. నేను ఇది చేశాను, నేను అక్కడ ఆ మందిరాన్ని కట్టించాను, నేను ఇక్కడ వీరికి ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించాను, అక్కడ వారికి భోజనం చేయడానికి తినడానికి తిండి లేకుంటే పెట్టాను, అక్కడ వారికి వస్త్రాలు లేకుంటే ఇచ్చాను, నేను అక్కడ పెళ్లి చేసుకునేడానికి వాళ్ళకి ఏమి లేకుంటే కూడా నేను పెళ్లి చేశాను. ఎన్నో రకాలుగా మనము చేసిన వాటిని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకు ఆ గర్వం? నేను చేశాను అనేటువంటిది. అక్కడ నువ్వు కాదు చేసింది, పరమాత్మ ఇవ్వకుంటే ఏం చేస్తావు నువ్వు? ఏమి చెయ్యలేవు. కాబట్టి అది పరమాత్మ గర్వం ఎందుకు? గర్వం ఎప్పుడు కూడా
రాకూడదు, గర్వించకూడదు. ఎందుకనగా వాస్తవంగా వందలాది కర్మలను నిర్వహించేవారు అయితే ప్రభువులే. నిజంగా వందలాది కర్మలు, శుభకార్యాలను ఏవైతే ప్రతి శుభకార్యం జరుగుతుందో అది నిర్వహించి అది చేసేది పరమాత్మనే. నేనైతే వాటికి నిమిత్త మాత్రుడను. నేను వాటికి నిమిత్త మాత్రుడే. అదే విధంగా రాముడు, కృష్ణుడు అని మనము దేవతలుగా మనం ఏదైతే పెట్టిన వాళ్ళు కూడా ఆ విధంగా నిమిత్త మాత్రులు. పరమాత్మ ద్వారా ఐశ్వర్యాన్ని పొంది, భౌతిక ఐశ్వర్యమే కావచ్చు, ఆత్మిక ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా ఇతరులకు ఇచ్చారంటే అది పరమాత్మ ద్వారా పొంది దానిని పరమాత్మ ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా ఇతరులకు ఉపయోగింప చేశారు. అందుకు అతడు నిమిత్త మాత్రులు. అదే విధంగా మేము కూడా నిమిత్త మాత్రులమే. శతక్రతో మా యొక్క దానము దేశ జాతి బంధనాలకు అతీతంగా ఉంటేనే మంచిది. మా యొక్క దానపడ ఎవరైతే ఏదో దానం చేసేది అవుతుందో అది నా దేశం కొరక, నా జాతి కొరక, లేకపోతే నా బంధువులక అలా కాకుండా ఎవరికి అవసరం వస్తే వాళ్ళకు వాటన్నింటికి అతీతంగా ఉండి దానం చెయ్యాలి. అది ఎందుకొరకు చేయాలి? ఇది నాది కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఇది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకే ఇచ్చేసేయాలి. అది నా దగ్గర ఉండేది కాదు, నేను తెచ్చుకోలేదు. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోము. కాబట్టి అది వచ్చేది కాదు, తీసుకొచ్చేది కాదు, తీసుకుపోయేది కాదు. కాబట్టి అందుకు ఇక నా బంధువులకు వీళ్ళు వాళ్ళ బంధువులు ఎవరు? అసలు ఎవరు బంధువు? మనం పరమాత్మక సంతానం కాబట్టి అంతా మన బంధువులే, వసుధైవ కుటుంబకము. కాబట్టి ఆ విధంగా నా దేశము, నా జాతి, నా కులము, నా బంధువులు ఆ విధంగా కాకుండా వాటిని అధిగమించుకోవాలి. అప్పుడే బిభ్భిరాతి అథ మరియు విశ్వచరుషనే, ఓ ప్రపంచ పౌరుడా. పరమాత్మను పౌరుడు, పౌరుడని ఎవరంటారు? నేటి బాలలే రేపటి పౌరులు, అనగా యువకులు, ఉపకారం చేసేవారు, పౌరుషత్వం కలిగిన వారు, పురుషత్వం పరిశ్రమ చేసేవారు. కాబట్టి వాళ్ళని పౌరులు అంటారు. అదే విధంగా విశ్వచర్షనే, ఓ ప్రపంచానికే పౌరుడా, ప్రపంచానికే పౌరుడమైనటువంటి ఓ పరమాత్మ, మీరు ఒక ప్రత్యేక దేశానికి లేదా ఒక ప్రత్యేక కులానికి చెందిన వారు కాదు. మీరు ఒక దేశానికి చెందిన వారని, లేదా ఒక కులానికి చెందిన వారు, ఒక మతానికి చెందిన వారు, ఒక బంధుత్వానికి చెందిన వారు కాదు. నేను కూడా మిమ్మల్ని స్తుతిస్తూ అలానే అవుతును. నేను కూడా మిమ్మల్ని స్తుతి ఆ విధంగానే అవుతున్నా. ఎందుకంటే ప్రపంచం మొత్తం అనేది, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని రకాలుగా మేము నిర్మాణం చేసుకున్నామో, కులము, జాతి, దేశము, రాష్ట్రము, గ్రామము, నాది అని ఎన్ని రకాలుగా మేము విడదీసుకున్నామో వాటన్నింటికి అనగా వాటి సంబంధాలు నీకు ఏమి లేవు, అందరూ సమానమే. ఆ విధంగా నీవు ఏ తేడా లేకుండా ఉన్నవాడు, కుల భేదం లేదు, ఏది లేదు, మత భేదం లేదు, ఏది లేనటువంటి నీవు అందరికీ ఉపకారం చేస్తున్నావు. కాబట్టి విశ్వచర్షని, విశ్వానికి, దేశానికి ఉపకారం చేసేవాడవు, దేశాన్ని పాలించేవాడు, పోషించేవాడు. అదే విధంగా నేను కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆ విధంగానే అగుద్దును. సుదత్ర, సు అనగా ఉత్తమ, ఓ ఉత్తమ, అనగా దానముతో, ఉత్తమ దానముతో, త్ర రక్షించే ప్రభో, ఉత్తమ దాన గుణంతో రక్షించేటువంటి ప్రభు. ఉత్తమ దానం చేసి పరమాత్మ రక్షిస్తాడు. ఉత్తమ దానం ఏంటి? జ్ఞానము. జ్ఞానం ఏంటి? నీవేంటి, ఈ ప్రకృతి ప్రపంచం ఏంటి, మరి నేనేంటి అనేటువంటి తత్వజ్ఞానాన్ని అందించేటువంటి పరమాత్మ. ఆ విధంగా ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో, ఆ యొక్క దానాన్ని, ఉత్తమ దానాన్ని ఎవరైతే పొందుతారో వారు రక్షింపబడతారు. కాబట్టి ఉత్తమ దానం ద్వారా రక్షించే ప్రభు, మీ దానం ఎంత సాత్వికము. ఈ యొక్క దానం ఏదైతుందో అది సాత్వికము. అది ఎట్టి పరిస్థితుల్లో రాజసికము, తామసికము కానే కాదు, సాత్వికమైనటువంటి దానము. ఆ దానములో స్వార్థ సాధన అనుమాత్రం కూడా లేదు. ఏదైతే నీవు దానం చేస్తున్నావో ఆ దానం లోపల, ఆ దానం ఏదైతే జరుగుతుందో అందులో ఏ మాత్రం కూడా స్వార్థ సాధన లేదు, ఏ మాత్రం అనుమాత్రం కూడా లేదు స్వార్థం అనేది. ఓ పరమాత్మ, నహ మాకు కూడా, జుమ్నం మమ్మల్ని పిచ్చి వాళ్ళను చేయని, మాకు కూడా అలాంటి ధనాన్ని ఇవ్వు. ఏ ధనాన్ని మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసేటువంటిది కాదు.
మమ్మల్ని పిచ్చి వాళ్ళను చేయని. దేని కారణంగా మా మస్తిష్కాల ద్యుతి ప్రకాశం లేదా జ్ఞానం నష్టం కాదో, దేని ద్వారా అయితే మా యొక్క బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానం నష్టం కాదో, మమ్మల్ని పిచ్చి వాళ్ళను చెయ్యకుండా ఉంటుందో ఆ యొక్క ధనాన్ని, ఆ ధనమును మంఘయా ఇవ్వు, ఇచ్చేందుకు ప్రేరణ ఇవ్వండి, లేదా పొందేందుకు ప్రేరణను ఇవ్వండి. ఆ యొక్క దానాన్ని మేము పొందాలి, ఆ దానంనే మాకు చేయము, ఆ ధనమునే మాకు దానమిమ్మో. ఏదైతే మమ్మల్ని పిచ్చి వాళ్ళను చేయకుండా ఉంటుందో, ఏదైతే మమ్మల్ని మా యొక్క మస్తిష్కాల నుండి జ్ఞానాన్ని నష్టం చేయదో అలాంటి ధనాన్ని మాకు ఇమ్మో. అదే విధంగా మేము కూడా ఆ ధనమునే ఇచ్చే వాళ్ళము కావాలి. మేము కూడా మీ ద్వారా ప్రేరణను పొంది దానము చేసే వారము అగుతుము. అలాంటి ధనాన్ని నువ్వు మేము ఇచ్చే వారం కావాలి. నీ యొక్క ప్రేరణ ద్వారా, ఆ ప్రేరణ నువ్వు ఇచ్చేటువంటి ప్రేరణ, దానం చేసేటువంటి ప్రేరణను కలిగించు మాకు. ఆ యొక్క ఐశ్వర్యాన్ని ఇమ్ము. మేము కూడా ప్రేరణ పొంది దానం చేసే వారము అవుతాము. రాష్ట్రంలో రాజు యొక్క కర్తవ్యము కూడా అనగా అతడు తన ప్రజలను దానం కొరకు ప్రేరేపించాలి. రాష్ట్రంలో కూడా రాజు చేయాల్సింది ఏంటి? దానం కొరకు ప్రేరేపించాలి, దానం ఇవ్వాలని. తీసుకొని అతని దగ్గర పెట్టుకోవడానికి కొరకు కాదు. మరి ఈ రోజులలో ఎట్లా ఉంది అంటే, రాజులు కూడా ట్యాక్స్ విధంగా తీసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఉన్నతి చేసుకుంటున్నారు, చూసుకుంటూ మురుస్తున్నారు. ఎప్పుడేమైతుందో తెలియదు, అది అక్కడే ఉండిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ లోక కళ్యాణం కాదు, అతన్ని బాగు చేసేది కాదు, అతన్ని ఇంకా అధోగతి పాలు చేసేది అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా రాజు ఎలా ఉండాలంటే దానము చెయ్యాలి అనేటువంటి ప్రేరణ ప్రజలకు కలిగించాలి. ఎలాంటి ధనమో? యజ్ఞ కార్యాలకు, ఉత్తమ కార్యాలకు దానం చెయ్యాలి, ఉత్తమంగా తయారు కావాలి. ఆ విధంగా ప్రేరణ ఇవ్వాలి. ఆ విధంగా ప్రేరణ ఇస్తే వినాలి అంటే ముందుగా రాజు కూడా ఆ ప్రవృత్తి కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రజలకు రాజు కూడా దానం కొరకు ప్రేరేపించాలి. దాపయేతి ఇప్పించాలి, దానం ఇప్పించాలి రాజు కూడా. ఇక్కడ పరమాత్మతో ఇదే ప్రార్థిస్తాము అనగా ప్రభు మా ద్వారా దానం ఇప్పిస్తూనే ఉండాలి. ఏ విధంగా అయితే రాజు పరిపాలిస్తూ రాష్ట్రం లోపల ప్రజలను దాన ప్రవృత్తిగా మేల్కొల్పజేసి దానం ఇప్పింప చేయాలో, అదే విధంగా హే పరమాత్మ నీవు దానం ఇస్తున్నావు కాబట్టి మేము కూడా నీ వల్లే కావాలి, నిన్ను పొందాలి అంటే నీ వల్లనే కావాలి. కాబట్టి మాకు కూడా ఆ ఇచ్చేటువంటి, దానం చేసేటువంటి ప్రేరణను కలిగించు. ఇవ్వడము అంటే ఇచ్చుట వలన, లేదా దానము నా చెడులను నాశనం చేస్తుంది. నేను దానం చేయడం వల్ల నాలో ఉన్నటువంటి ఏవైతే చెడు ప్రవృత్తులు ఉన్నాయో వాటిని నాశనం చేస్తుంది, మరియు నా జీవితమును శుద్ధంగా తయారు చేస్తుంది. నా జీవితాన్ని ఏం చేస్తుంది? ఇంకా నా జీవితాన్ని శుద్ధిగా చేసేస్తుంది. కాబట్టి నాకు దానం ఇచ్చేటువంటి ప్రేరణను ఇమ్మో, దాన స్వభావాన్ని ఇమ్మో. దా శోధనం, దా దానము, దా నరుకుట, దా శోధనం, 3 రకాల అర్థాలండి. దా అంటే ఇవ్వడము, నరుకుట దా అంటే చెడులను నాశనం చేయుట, దా అంటే శోధనం మరియు శుద్ధి చేసుకుంట. ఈ విధంగా శుద్ధమైన నేను అన్ని కష్టాలకు అతీతమై ఈ మంత్రం యొక్క ఋషి అత్రి అవుతాను. ఈ విధంగా శుద్ధమైనటువంటి నేను ఇవ్వడము, నాశనం చేయడం మరియు శుద్ధి చేసుకోవడం, ఈ 3 రకాలుగా నేను చేసుకున్నట్లయితే అప్పుడు నేను అత్రి అనబడతాను. ఈ 3 గుణాలు నాలో ఉండాలి. నత్రి అత్రి. ఏ 3 అయితే నాలో లేవు అనగా లోభము అంటే దానం ఇవ్వకుండా అనేటువంటి పిష్నారితనం అని, మరియు చెడు గుణాలు అనేటువంటి, మరియు అపరిశుద్ధంగా ఉండడం అనేటువంటి నాలో లేవు. ఆ విధంగా నేను అత్రి అవుతాను. వసుధైవ కుటుంబకము, అత్రే ఏమవుతాను? ఇంకా వసుధైవ కుటుంబకం అనే పాఠంను చదివి నేను భౌమ అవుతాను. వసుధైవ కుటుంబకం, ఈ ప్రపంచమంతా నా యొక్క కుటుంబం. కేవలం భూమిపైనే కాదు, భూమి కాకుండా ఈ ప్రపంచమంతా ఏదైతే అదంతా కూడా నా కుటుంబం వల్లే. ఆ విధమైనటువంటి పాఠమును నేను నేర్చుకొని భౌమ అనబడతాను. భౌమ అనగా పూర్తిగా సంపూర్ణంగా భూమిపైన అందరినీ నా వల్లే చూడడము, అందరికి ఉపకారం చేయడము, దానము ఇచ్చేవాడను అగుదును. ఆ విధంగా భౌమ అవుతాను. ఈ విధంగా హే పరమాత్మ, భావార్థం ఏంటి? ద్వేషమును అధిగమించి నేను వ్యాపక దాన ప్రవృత్తిని తనదిగా చేసుకునేవాడను అగుదును. 65వ మంత్రంలో ఏమంటే ద్వేషాన్ని దూరం చేసుకున్నాను. ఆ విధంగా ద్వేషాన్ని దూరం చేసుకొని నేను ఏ విధంగా అయితే నువ్వు ప్రపంచానికే పౌరునివో, అదే విధంగా నేను కూడా ఆ పౌరసత్వాన్ని పొందాలి. నేను నీ వలె ప్రపంచంకు ఉపకారం చేసేవాడను అవ్వాలి. ఆ విధమైనటువంటి
శక్తిని నాకు ఇమ్ము, ఆ విధమైనటువంటి ప్రేరణను కలిగింపు. నేను నాలో ఉన్నటువంటి దేశ భావనను దూరం చేసుకున్నాను, శుద్ధి చేసుకున్నాను కాబట్టి నాకు కూడా వ్యాపక దాన ప్రవృత్తిని కలిగింపము. ఆ విధంగా నేను అవుతాను. ఆ విధంగా అయినప్పుడే నీ వల్ల నేను అవుతాను, అప్పుడే నేను నీకు ప్రియుడను అవుతాను. ఈ విధంగా అత్రి మరియు భౌమ అవుతాను అనేటువంటిది ఈ మంత్రంలో తెలుసుకున్నాం. ద్వేషంను దూరం చేసుకొని దేశం నుంచి అతీతంగా అయిపోయి వ్యాపక భావన, రాముడి వలె కృష్ణుని వలె పరంపిత పరమాత్మ సర్వవ్యాపకుడు, అతడు కనబడడు కాబట్టి జన్మను పొందినటువంటి వారు ఏ విధంగా అయితే వ్యాపకమయ్యారో నీ గుణాలను పొంది వారిని ఇప్పటి వరకు కూడా మేము తలుచుకుంటూనే ఉంటాము. కాబట్టి హే పరమాత్మ, వాళ్ళ వలె మేము కూడా కావాలి, వారిలా మేము నీ మార్గంలో నడుచుకుంటూ మేము నీ వలె అవ్వాలి. ఆ విధంగా మాకు శక్తిని ఇమ్ము, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇమ్ము, ఆ విధమైనటువంటి ప్రేరణను మాకు కలిగింపము. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము. ఓం శం.